పార్వతీపురం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలలో విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర క్రీడా దుస్తులు బోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. నేటి బాలికలే రేపటి జాతీయ సంపదని పేర్కొన్న ఎమ్మెల్యే ఏవియేషన్, రైల్వే తదితర కీలక రంగాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారని అన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లికి వందనంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థుల చదువుకు పూర్తి భరోసా కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ మెరుగైన విద్యా బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి చదువుకున్న పిల్లవాడికి మేము తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇలాంటి సొసైటీ బీసీ వెల్ఫేర్లో ఉన్న మహాత్మా పూలే గారు పేరున మనం బీసీ వెల్ఫేర్ సొసైటీ గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. మన నియోజకవర్గంలో ఈ యొక్క స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత మంచి చదువు చెప్తారో అందరికీ తెలిసిందే. ఈరోజు ఇదే విద్యాశాఖ ద్వారా పిల్లలందరికీ యూనిఫామ్లు ఇవ్వడం, షూ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, చదువుకున్న పిల్లవాడి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వడే కాకుండా వాళ్ళకి కావాల్సిన మంచి యూనిఫామ్ ఇవ్వడం, స్పోర్ట్స్ ట్రాక్స్ ఇవ్వడం, షూస్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి భోజనం కూడా పెట్టడం, వాళ్ళు కూడా మనమే ఇవ్వడం. అంటే కొత్త తరానికి కొత్తదనాన్ని నాంది పలికిన వ్యక్తి మా గౌరవ మంత్రి గారు లోకేష్ గారు. గర్ల్ చైల్డ్ కూడా ఎడ్యుకేటెడ్ అవ్వాలి. వాళ్ళ కోరికలకి మేము కావాల్సిన, అంటే వాళ్ళ ఆశలకి వాళ్ళ కోరికలకి మేము ఖచ్చితంగా రెక్కలు ఇస్తాం. ఆ రెక్కలతో వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అయ్యే విధంగా ప్రభుత్వం సాయం చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. రాజా